మాటల్లో మీకు దయాకర్ గారి మాటల్లో ఇదొక ఉప ఎన్నిక. వారు రెండు పార్టీలను విమర్శించేటప్పుడు లేదా వాళ్ళ పరిస్థితులు చెప్పే ముందు ఇక్కడ జూబ్లీ హిల్స్లో గతంలో 2 సార్లు కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి లేదా స్థానం జూబ్లీ హిల్స్ స్థానం. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు ఒక బై ఎలక్షన్లో ఓదికేమో బీసీల పాట పాడుకుంటా బీసీలను మేము వారికి ఎంత వాటనో అంత ఇస్తామనుకుంటా ఆడబెట్టి మీరు మొన్న ఎవరికి ఇచ్చిండ్రా? ఇది ఏం ప్రజలు ఏమాత్రం ఆలోచించారా? అంటే మీరు గెలుపు కొరకు చేసే ప్రయత్నం కాదా అది? ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? అసలు దాన్ని జూబ్లీ హిల్స్ అంటారా? 3 రోజులు తిరిగినా నేను 3-4 రోజులు అడుగు పెట్టలేమండి. ఇంత దరిద్రమా? ఒక సిటీ నేషనల్ డిస్ట్రిక్ట్ అది స్టేట్ హెడ్ క్వార్టర్లో అరే అది ఎట్లా ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఏం చేసిరో ఎవరికి అర్థం లేదు. ప్రజలు తిరిగినాం, మేము అడిగినాం వాళ్ళను, వాళ్ళు ఏం చేయాలో అది చేసేటట్టు వాళ్ళు చేస్తారు. మీరు చూడండి ఎవరికి ఓట్లు వేస్తారు, ఏంది, ఎవరు గెలుస్తారు అన్నది రేపు తెలుస్తుంది. అయినా ఇది ఉప ఎన్నిక, ఇది ఉప ఎన్నిక. ఉప ఎన్నికకు ఎన్ని హంగులు ఉంటాయి, ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో ప్రజలు మీకు తెలుసు. అటువంటప్పుడు మీకు ఆ భయం లేనప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతుందా మీకు? మొన్ననే అన్నాడు ఏదో పాకిస్తాన్ ముడ్డి మీదకి వెళ్తాను మీకు ఇది లేదని. ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఇక్కడికి దిగజారి ఏ భయం పట్టుకున్నది ఆయన గెలవనన్నది, కాంగ్రెస్ గెలవదన్నది ఆడ స్పష్టంగా వాళ్లే చెప్పుకుంటున్నారు. మనం చెప్పేది కాదు అది. కారణాలు చాలా ఉన్నాయి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మీరు మాట్లాడినటువంటి విధానం కావచ్చు, మీ పంపకాలకు మీ మంత్రులు ఎవరైతే కొట్లాడుకుంటున్నారో అదంతా ఇక్కడ జరుగుతుంది. అదే మీరు బీహార్లో ఇంకా 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. బీహార్లో ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివిగల ప్రజలు. అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు చాలా గొప్ప నాయకుడు అనేది మనం అందరం ఒప్పుకోవలసిందే. ఏమైందని, ఈ దేశానికి ఏం ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు మోడీ గారి నాయకత్వాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారి నాయకత్వాన్ని కాదని ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు అనేది మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో ఆడ పుల్లారావు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. ఆయన ఎప్పటికీ పెద్ద వ్యక్తి. ఆయన చెప్పే అనాలిసిస్లో మనం చాలా నేర్చుకోవాలి. వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళకున్న ఎడ్జ్ కావచ్చు, రేపు బీహార్కి ఏం కావాలనుకున్నా క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం చేసే పరిస్థితిలో ఉంది. అది అని కూడా కాదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గరనే కాదు, తెలంగాణకు చూడండి ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయో. ఎన్నడూ 64 సంవత్సరాలు కాంగ్రెస్ ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చింది కదండి. పేరుతో చెప్పాలంటే చాంతాడంతా ఉన్నది చేసినప్పుడు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన గెలిచిండు అక్కడ.